దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 10 రోజుల పాటు వాడవాడలా పూజలందుకున్న గణనాథుడు 11వ రోజు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. దేశవ్యాప్తంగా గణనాథుల శోభాయాత్ర వైభవంగా సాగింది. గణేష్ ఉత్సవాల్లో లడ్డూకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. 10 రోజుల పాటు విఘ్ననాథుడి చేతిలో ఉంచిన ఈ లడ్డూను దక్కించుకోవటానికి భక్తులు పోటీ పడతారు. ఈ క్రమంలో గణేష్ ఉత్సవాల వేళ ప్రతి మండపం వద్ద నిర్వాహకులు స్వామివారి లడ్డూకు వేలం నిర్వహించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా తెలంగాణలోని బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. ఈ ఏడాది కర్మన్ ఘాట్కు చెందిన దశరథ్ గౌడ్ అనే వ్యక్తి 35 లక్షలు చెల్లించి లడ్డూను దక్కించుకున్నారు. కాగా భాగ్యనగరంలో మరోచోట నిర్వహించిన వేలంలో గణేష్ లడ్డూ ఏకంగా 2.32 కోట్లు పలికింది. ఇక నగరంలో పలుచోట్ల గణేశుడి లడ్డూల వేలం పాటలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విలాస్ లో నిర్వహించిన వేలం పాటలో గణపతి లడ్డూ ఏకంగా 2.32 కోట్లకు అమ్ముడుపోయింది. శుక్రవారం జరిగిన ఈ వేలం పాటలో గత ఏడాది రికార్డును తిరగరాస్తూ ఈ భారీ ధర పలికింది. కీర్తి రిచ్మండ్ విలాస్ కమ్యూనిటీలో వినాయక నవరాత్రులను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా నిమజ్జనానికి ముందు లడ్డు వేలం వేయటం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది జరిగిన వేలంలో 10 కిలోల లడ్డూను 2,31,95,000 వెచ్చించి దక్కించుకున్నారు. గతేడాది ఇదే కమ్యూనిటీలో నిర్వహించిన వేలంలో లడ్డూ ధర 1.87 కోట్లు పలకగా ఈసారి ఆ రికార్డును బద్దలు కొడుతూ సుమారు 45 లక్షలకు పైగా అధిక ధర పలకడం విశేషం.